మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. త్యాగాల తల్లులకు కోటిన్నర మొక్కులు, ముగిసిన మేడారం మహాజాతర, వన ప్రవేశం చేసిన సమ్మక్క సారలమ్మ. 4 రోజుల్లో 1.40 కోట్ల మంది భక్తుల రాక, అంతకు 15 రోజుల ముందస్తు మొక్కులకు పోటెత్తిన భక్తులు. అన్నీ తానే జాతర ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్న మంత్రి సీతక్క వారం రోజులుగా మేడారంలోనే ఉండి పర్యవేక్షణ ఆఫీసర్లతో కూడా సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు సీతక్క. కాకపోతే అరేంజ్మెంట్స్ సరిగ్గా చేయలేదని చెప్పి చాలా ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయండి. ఎందుకంటే మనం చూసాం మొన్న అందరు కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో పోలీసులు భక్తుల మీద లాఠీ చార్జ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో మీరు కంట్రోల్ చేయాలి. మీరు అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉంటే పబ్లిక్ కూడా మంచిగా ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంటే పబ్లిక్ కూడా అట్లనే గరం అవుతారు. సో మీరు ఎందుకు అంతమంది భక్తులు వచ్చినప్పుడు మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయినరు? ఎందుకు పార్కింగ్ ఏరియాస్ కావచ్చు 5 కిలోమీటర్లు ఎండలలో నడవాలంటే పబ్లిక్ కూడా కొన్ని మీరు అందుబాటులో పెట్టాలి. అండ్ లాఠీ చార్జ్ చేయడం భక్తుల మీద అనేది అది మామూలు విషయం కాదండి. సో దయచేసి ఇటువంటి సవరణలు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా 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 చేసుకోవాలి అని చెప్పి నేను మరొకసారి చెప్తున్నాను. మా కెమెరామ్యాన్ కూడా పోయి వచ్చిండు మేడారం, చెప్తున్నాడు అంతా ఏం మేడం అరేంజ్మెంట్స్ ఏం చక్కగా లేవు, అసలు అంతా ఇష్టం వచ్చినట్టు అయిపోయింది అని చెప్పి. సో దయచేసి ఇవన్నీ కూడా సవరణలు చేయాలి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎస్ అంతమంది పబ్లిక్ వచ్చినప్పుడు అయితాయండి, 1-2 అవుతాయి, కానీ అది లాఠీ చార్జ్ చేసేంత మాత్రం కాదు. ఇప్పుడు ఒక మంచి పని చేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఒకటి చేస్తున్నప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది, మేము కాదంటలేము. సో కాయిన్కి 2 వైపులు ఉంటాయి, కానీ అది పబ్లిక్ మీద లాఠీ చార్జ్ చేసేంత కాదు. మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, లేకపోతే ఇంకేదని అరేంజ్ చేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా పిల్లలు ఉంటారు, అంతంత దూరాలు నడుస్తున్నప్పుడు అంతమంది వచ్చినప్పుడు అయితే మీరు అలౌ చేయొద్దు. లేదంటే అలౌ చేసినప్పుడు దానికి తగ్గట్టు టీంని మీరు ఏర్పాటు చేసుకోవాల్సిందే. మొన్నటికి మొన్న ఎర్రబల్లి దయాకర్రావు పోతే పబ్లిక్ అందరు గొడవలు చేసిర్రు, మేమేమో లైన్లో నించోవాలి, మీరేమో విఐపి లాగా ముందరికి వెళ్ళిపోవాలా అని చెప్పి, విఐపి లాగా మీరేమో ముందరికి వెళ్ళిపోవాలా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ రకంగా చూడొచ్చు దీన్ని? ఎంపీ సీట్లపై బీజేపీ కసరత్తు, కొన్నింటిపై క్లారిటీ, పార్టీ నేతలతో హైకమాండ్ చర్చలు, మహబూబ్ నగర్ సీటుపై పీఠముడి, ఆ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి పట్టు, సిట్టింగ్ స్థానాలు దాదాపు సిట్టింగ్ ఎంపీలకే. పెద్దపల్లి నుంచి మిట్టపల్లి సురేందర్ ను దింపే ఛాన్స్, జహీరాబాద్ నుంచి దిల్ రాజు పేరు పరిశీలన, ఢిల్లీలో పార్టీ ఎలక్షన్ కోర్ కమిటీ మీటింగ్. సో ఇంకా సీట్లు ఎవరెవరికి ఎట్లా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలనేది ఇక్కడ ప్రథమంగా తెలుస్తా ఉంది. త్యాగాల తల్లులకు కోటిన్నర మొక్కులు, ముగిసిన మేడారం మహాజాతర, వన ప్రవేశం చేసిన సమ్మక్క సారలమ్మ. 4 రోజుల్లో 1.40 కోట్ల మంది భక్తుల రాక, అంతకు 15 రోజుల ముందస్తు మొక్కులకు పోటెత్తిన భక్తులు. అన్నీ తానే జాతర ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్న మంత్రి సీతక్క వారం రోజులుగా మేడారంలోనే ఉండి పర్యవేక్షణ ఆఫీసర్లతో కూడా సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు సీతక్క. కాకపోతే అరేంజ్మెంట్స్ సరిగ్గా చేయలేదని చెప్పి చాలా ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయండి. ఎందుకంటే మనం చూసాం మొన్న అందరు కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో పోలీసులు భక్తుల మీద లాఠీ చార్జ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో మీరు కంట్రోల్ చేయాలి. మీరు అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉంటే పబ్లిక్ కూడా మంచిగా ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంటే పబ్లిక్ కూడా అట్లనే గరం అవుతారు. సో మీరు ఎందుకు అంతమంది భక్తులు వచ్చినప్పుడు మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయినరు? ఎందుకు పార్కింగ్ ఏరియాస్ కావచ్చు 5 కిలోమీటర్లు ఎండలలో నడవాలంటే పబ్లిక్ కూడా కొన్ని మీరు అందుబాటులో పెట్టాలి. అండ్ లాఠీ చార్జ్ చేయడం భక్తుల మీద అనేది అది మామూలు విషయం కాదండి. సో దయచేసి ఇటువంటి సవరణలు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా 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 చేసుకోవాలి అని చెప్పి నేను మరొకసారి చెప్తున్నాను. మా కెమెరామ్యాన్ కూడా పోయి వచ్చిండు మేడారం, చెప్తున్నాడు అంతా ఏం మేడం అరేంజ్మెంట్స్ ఏం చక్కగా లేవు, అసలు అంతా ఇష్టం వచ్చినట్టు అయిపోయింది అని చెప్పి. సో దయచేసి ఇవన్నీ కూడా సవరణలు చేయాలి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎస్ అంతమంది పబ్లిక్ వచ్చినప్పుడు అయితాయండి, 1-2 అవుతాయి, కానీ అది లాఠీ చార్జ్ చేసేంత మాత్రం కాదు. ఇప్పుడు ఒక మంచి పని చేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఒకటి చేస్తున్నప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది, మేము కాదంటలేము. సో కాయిన్కి 2 వైపులు ఉంటాయి, కానీ అది పబ్లిక్ మీద లాఠీ చార్జ్ చేసేంత కాదు. మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, లేకపోతే ఇంకేదని అరేంజ్ చేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా పిల్లలు ఉంటారు, అంతంత దూరాలు నడుస్తున్నప్పుడు
అంతమంది వచ్చినప్పుడు అయితే మీరు అలౌ చేయొద్దు, లేదంటే అలౌ చేసినప్పుడు దానికి తగ్గట్టు టీంని మీరు ఏర్పాటు చేసుకోవాల్సిందే. మొన్నటికి మొన్న ఎర్రబల్లి దయాకర్రావు పోతే పబ్లిక్ అందరు గొడవలు చేసిర్రు, మేమేమో లైన్లో నించోవాలి, మీరేమో విఐపి లాగా ముందరికి వెళ్ళిపోవాలా అని చెప్పి, విఐపి లాగా మీరేమో ముందరికి వెళ్ళిపోవాలా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ రకంగా చూడొచ్చు దీన్ని? ఎంపీ సీట్లపై బీజేపీ కసరత్తు, కొన్నింటిపై క్లారిటీ, పార్టీ నేతలతో హైకమాండ్ చర్చలు, మహబూబ్ నగర్ సీటుపై పీఠముడి, ఆ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి పట్టు, సిట్టింగ్ స్థానాలు దాదాపు సిట్టింగ్ ఎంపీలకే, పెద్దపల్లి నుంచి మిట్టపల్లి సురేందర్ ను దింపే ఛాన్స్, జహీరాబాద్ నుంచి దిల్ రాజు పేరు పరిశీలన, ఢిల్లీలో పార్టీ ఎలక్షన్ కోర్ కమిటీ మీటింగ్. సో ఇంకా సీట్లు ఎవరెవరికి ఎట్లా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలనేది ఇక్కడ ప్రథమంగా తెలుస్తా ఉంది.